Hello everyone, this is Gnani. Welcome to Gnani Creations Education. In this session, we will be discuss how to prepare arithmetic for all competitive exams. Look at here, arithmetic complete syllabus for all competitive exams. I will explain in bilingual, both English and Telugu. Here, total 16 topics are there. ఈ 16 టాపిక్స్ని మస్ట్ అండ్ షుడ్ మీరు క్షుణ్ణంగా నేర్చుకుంటే కనుక మీరు అర్థమెటిక్ క్వశ్చన్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సులువుగా ఆన్సర్స్ చేయొచ్చు. అదొక్కసారి చూద్దాం. నా స్టైల్లో నేను కొంచెం కొత్తగా చెప్పబోతున్నాను. చాలామంది అనుకోవచ్చు ఈ వీడియో చూసాక ఏంటి ఇలా కూడా అర్థమెటిక్ని డీల్ చేస్తారా అని ఇలా మీకు క్వశ్చన్ మార్క్ అనేది మీకు మీ ఫేస్లో కలిగజేస్తాను నేను. ఫస్ట్ టాపిక్ పర్సంటేజెస్, తెలుగులో శాతాలు. సో మనకి పర్సంటేజెస్ కాన్సెప్ట్లో మొత్తం టోటల్గా 4 మోడల్స్ ఉంటాయి. ఈ 4 మోడల్స్ అనేవి 3 మెథడ్స్గా చెప్తాను. అంటే ఈ 16 టాపిక్స్కి 3 విధాలుగా 3 మోడల్స్ని అలానే 3 మెథడ్స్ని కూడా డిఫరెంట్ వేలో చెప్తాను. ఆ 3 మెథడ్స్లో మీకు ఏది యూజ్ అయినా మీరు అది యూజ్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే కనుక మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలానే పర్సంటేజెస్ చూద్దాం. పర్సంటేజెస్లో మనకి 4 మోడల్స్ ఉన్నాయి. ఈ 4 మోడల్స్లో మనం మెయిన్గా ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై, ఇట్స్ మీన్స్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై. అలానే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, ఇట్స్ మీన్స్ ఇంక్రీజ్ ఆఫ్ పర్సంటేజ్, డిక్రీజ్ ఆఫ్ పర్సంటేజ్. సో దాన్ని మనం పెరుగుదల తగ్గుదల, శాతం యొక్క పెరుగుదల, శాతం యొక్క తగ్గుదల. సో ఇందులో మనం ఇలా నేర్చుకుంటాం. అలానే ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్లో మెయిన్గా మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి డిఫరెంట్ వేస్లో ఎలా చేయాలి, ఒకటే లాజిక్, ఆ లాజిక్ని అన్నిటికీ ఎలా ఉపయోగించాలనేది మనం ఈ పర్సంటేజెస్లో చూద్దాం. ఏదైనా షాప్కి వెళ్ళాం, ఆ షాప్లో 20% కంటెంట్ షుగర్ కొన్నాం, మరో 20% సాల్ట్ కొన్నాం. సో సంథింగ్ ఏదైనా థింగ్స్ కొన్న తర్వాత నీకు ఇంత పర్సంటేజ్ అనేది వాడు క్యాలిక్యులేట్ చేసి నీకు చెప్పాడు. సో ఆ విధంగా అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈ పర్సంటేజెస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇట్స్ మీన్స్ లాభము మరియు నష్టము. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాఫిట్, వాట్ ఈజ్ లాస్. ప్రాఫిట్ లాభం అంటే ఏమిటి, లాస్ నష్టం అంటే ఏమిటి. సో ఏ విధంగా లాభం వస్తుంది, ఏ విధంగా నష్టం వస్తుంది. సో మనం ఈ టాపిక్ నేర్చుకోవాలంటే మనకి ఇది కూడా రిలేటెడ్ టాపిక్. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ, ఈ 2 గనక మీరు కలిపి నేర్చుకోవాలి. ఈ 2 రావాలంటే మళ్ళీ పర్సంటేజెస్ అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంక్లూడ్ డిస్కౌంట్. ఈ టాపిక్స్ కనుక మీరు ఒకేసారి ప్రిపేర్ అయితే కనుక మీకు సులువుగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం వల్ల. అలానే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ. సో ఈ 2 టాపిక్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఫర్ సపోజ్ కాస్ట్ ప్రైస్ అలానే సెల్లింగ్ ప్రైస్ మనకు కనుక్కోమంటాడు. ప్రాఫిట్ ఇచ్చేస్తాడు, లాస్ ఇచ్చి ఎయిదర్ కాస్ట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్. సో మనం ఈ విధంగా ఇందులో ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అలానే ప్రాఫిట్ అండ్ లాస్లో సో ఏదైనా మీరు ఒక కంపెనీయో లేదా ఒక వ్యాపారం ఏదో ప్రారంభించారు. సో దానిలో మీకు కొంత ప్రాఫిట్ పెట్టారు. ప్రాఫిట్ పెట్టగానే ఒక 1 ఇయర్ తర్వాత మీకు లాస్ అయిందా, అగైన్ ఆ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. అలానే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఈ ఎస్ఐ అండ్ సిఐ వీటిని యూజ్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనం కనుక్కోవచ్చు. సో ఏ విధంగా కనుక్కోవచ్చు అనేవి మనం టాపిక్స్లోకి వెళ్ళాక డిస్కస్ చేద్దాం. చెప్పాను కదండి, ప్రతి దానికి 4 మెథడ్స్ని యూజ్ చేసి చెప్తాను. మెయిన్గా 3 మెథడ్స్, ఎక్స్ట్రా 1 మెథడ్ ఏంటంటే ఫార్ములా.
ఫార్ములా లేకుండా 3 మెథడ్స్, ఫార్ములాతో ఒక మెథడ్, మొత్తం 4 మెథడ్లలో మీకు ఈ టాపిక్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. ఫర్ సపోజ్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసాం. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్. ఏ అనే పర్సన్ కొంత ఇన్కమ్ అనేది ఆ బిజినెస్లో పెట్టడం జరిగింది. అలానే బి అనే పర్సన్ మరికొంత ఇన్కమ్ని ఆ బిజినెస్లో పెట్టడం జరిగింది. ఒక 1 year తర్వాత ఏ అనే పర్సన్ డ్రాప్ అయిపోయాడు. బి అనే పర్సన్కి ఆ ప్రాఫిట్ వస్తుందా, లాభం వస్తుందా, ఐ మీన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? అలానే ఈ ఏబికి మరొక పర్సన్ యాడ్ అయ్యారు, సి అనే పర్సన్, ఏబిసి. సో వాళ్ళ ముగ్గురు పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈ పార్ట్నర్షిప్ కాన్సెప్ట్లో తెలుసుకుంటాం. అలానే సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? ఈ 4 ఒకే వేలో నేర్చుకుంటే గనక, ఈ 4 ఒక్కసారి నేర్చుకుంటే మీకు సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. అన్నీ ఒకేలా ఉంటాయి, రిలేటెడ్. సో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అది వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ రావాలి, అండ్ పార్ట్నర్షిప్. ఈ 4 అనేవి రిలేటెడ్ టాపిక్స్. ఇవన్నీ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. దీన్ని నేను ఫస్ట్ బ్లాక్గా తీసుకుంటున్నా. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కూడా ఫస్ట్ బ్లాక్ కాన్సెప్ట్ ఏంటి? పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఐ, అండ్ పార్ట్నర్షిప్. ఈ 4 అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే 5th టాపిక్ వద్దాం, నంబర్ సిస్టమ్. దీన్ని తెలుగులో సంఖ్యామానం అంటారు. సో ఈ నంబర్ సిస్టంలో మనం డివిజిబిలిటీ రూల్స్, అలానే మోడేటివ్ రూల్స్, అలానే దీనికి స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఈ నంబర్ సిస్టంలో మనకి ఎక్కువగా యూజ్ అవుతాయి. సో మొత్తం ఆ సంఖ్య యొక్క విశిష్టత అనేది మనం ఇందులో తెలుసుకుంటాం. అలానే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కనిష్ట సామాన్య గుణిజము, గరిష్ట సామాన్య భాజకం. ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మెయిన్గా మీకు 2 or 3 మార్క్స్ వస్తాయి ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్స్ నుంచి. సో రీసెంట్గా రైల్వేస్ ఎగ్జామ్స్లో కూడా ఎల్సిఎం మీద బిట్స్ అడిగాడండి. అలానే ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రతి దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ టాపిక్కి 100 క్వశ్చన్స్ లెక్క, మొత్తం 16 టాపిక్స్కి 1600 క్వశ్చన్స్ అనేవి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఈ ఎల్సిఎంలో మనం 4 మెథడ్స్ని ఉన్నాయి యూజ్ చేయొచ్చు. ఫార్ములా, వితౌట్ ఫార్ములా 3 మెథడ్స్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ 2 ఒక్కసారి నేర్చుకోవాలి. 5th and 6th టాపిక్. సో దీన్ని నేను బ్లాక్ 2గా కన్సిడర్ చేస్తున్నా. సో బ్లాక్ 1 ఒక్కసారి చెప్తాను, బ్లాక్ 2 మొత్తం ఒక్కసారి చెప్తాను. సో ఇదంతా మీకు నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఫోల్డర్స్లో ఉంటుంది. అర్థమెటిక్ అని మీరు క్లిక్ చేయగానే మీకు ఈ టాపిక్స్ రిలేటెడ్ మొత్తం మీకు ఆ వీడియోస్ అనేవి మీ ముందు కనిపిస్తాయి. అలానే రేషియో అండ్ ప్రపోర్షన్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అర్థమెటిక్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ మనం దాని తెలుగులో నిష్పత్తి మరియు అనుపాతం. సో A:B. సో A:B అనే వాళ్ళు ఏదో ఒక పని చేశారు, ఆ పనిలో కొంత ఇన్కమ్ పెట్టారు. సో వాళ్ళ షేరింగ్ ఎలా ఉంటుంది? సో ఆ నిష్పత్తి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. అది ఏదైనా అవ్వచ్చు. సో మీకు ఈ రేషియో, ప్రపోర్షను, ఈ పర్సంటేజెస్, ఈ 2 కాన్సెప్ట్ కనుక మీకు క్షుణ్ణంగా వచ్చి దాని తర్వాత ఎల్సిఎం, ఈ 3 కనుక మీరు ప్రిపేర్ అయితే ఈ 3 మ్యాక్సిమం అన్నింట్లో కవర్ అవుతాయి. అవి ఏ విధంగా కవర్ అవుతాయి కూడా మీకు చెప్తానండి నేను. సో అది నెక్స్ట్ వన్, ఏజెస్, వయస్సులు. ఫర్ సపోజ్ సో మనం ఇందులో నేర్చుకోవాల్సింది ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఫర్ సపోజ్ ఏబిసి అనే 3 పర్సన్ ఉన్నారు. ఏ అనేవాడు ప్రెజెంట్ 40 years, పాస్ట్లో ఎంత ఉంటాడు, ఫ్యూచర్ ఎంత ఉంటాడు ఒక 6 years తర్వాత. అలానే బి అనే పర్సన్, సి అనే పర్సన్, వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుందాం. సో వాళ్ళ యొక్క ఏజెస్ని కన్సిడర్ చేయాలి. లేదా ఫర్ సపోజ్
1990లో పలానా ఏ అనే పర్సన్ ఏజ్ ఎంత, అలానే 2030లో తన యొక్క ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎలా. సో ఫ్యూచర్లో మనం ఎలా చేయాలి, ప్రజెంట్ ఎలా చేయాలి, పర్సెంటేజ్ కూడా దీంట్లో ఉపయోగపడుతుంది ఏజెస్లో. సో ఇది మనకి ఏజెస్. నెక్స్ట్ వన్ యావరేజెస్. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఫర్ సపోజ్ ఫస్ట్ 100 నెంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతాడు. సో అలా అడిగితే ఎలా చేయాలి, దీనికి కూడా మంచి ట్రిక్స్ ఉన్నాయండి నా దగ్గర, నేను చెప్తాను. నా స్టైల్లో కొంచెం కొత్తగా చెప్తాను, రొటీన్గా కాకుండా నా స్టైల్లో కొత్తగా మీకు వివరణ ఇస్తాను వీటన్నిటికీ. సో యావరేజ్ అనేది అది. సో ఈ రెండు అనేవి ఒక్కసారి చెప్తాను. సో 8th టాపిక్ అండ్ 9th టాపిక్, యావరేజెస్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్ 10th టాపిక్, టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని. ఫర్ సపోజ్ ఏ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో చేశాడు, బి అనేవాడు 15 రోజుల్లో చేశాడు. సో ఎవరు అయితే ముందు పని చేసినట్టు 20 రోజుల 15 రోజుల, సో అటువంటి ప్రాబ్లమ్స్ అని మనం ఇందులో చేస్తాం. టైం ఇస్తాడు, వర్క్ ఇచ్చేస్తాడు, మెంబర్స్ ఇస్తాడు. సో మనకి ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం ఈ టైం అండ్ వర్క్ని చేయొచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో దీనిలో మనకి చైన్స్ రూల్స్ ఉంటాయి. ఈ చైన్ రూల్ని ఉపయోగించుకొని టైం అండ్ వర్క్ని ఈజీగా ఎలా చేయాలి, విత్ ఫార్ములా వితౌట్ ఫార్ములా రెండు చెప్తానండి. చెప్తాను కదండి. 16 టాపిక్స్కి మ్యాక్సిమం 3 మెథడ్స్, 4th మెథడ్ అనేది ఎక్సెప్షన్. సో అది ఖచ్చితంగా నా ఎఫర్ట్ అయితే ఫుల్గా ఇస్తానండి. నెక్స్ట్ వన్ 11th టాపిక్, పైప్స్ అండ్ సిస్టమ్స్, గొట్టాలు మరియు తొట్టెలు. సో ఈ పైప్స్ అండ్ సిస్టమ్ కూడా ఇంచుమించు మనకి టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేవి ఈజీ అయిపోతుంది. ఎందుకని దీని ప్లేస్లో ఇవి వస్తాయి, టైము, వర్క్, మెంబర్స్ అండ్ యూనిట్స్. ఇట్స్ మీన్స్ యూనిట్స్. అలానే పైప్స్లో సిస్టమ్స్లో కూడా దానికి ఆపోజిట్లో ఉంటుంది, కాకపోతే సేమ్ ఫార్ములా సేమ్ మెథడ్. సో దీనికి కూడా పైప్స్ అండ్ సిస్టమ్ కూడా ఈ పద్ధతినే మనం ఫాలో అవ్వాలి. అది ఎలా అవ్వాలనేది టాపిక్లో వెళ్ళే కొలది మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వన్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము. అది ట్రైన్స్ కావచ్చు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఆల్సో, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో ట్రైన్స్ రైలు యొక్క కాలము దూరము, అలానే పడవలు ప్రయాణాలు ఎలా ఉంటాయి, అప్ స్ట్రీమ్ నుంచి లోవర్ స్ట్రీమ్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో నేర్చుకుంటాం. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ అర్థమెటిక్. సో మనకి అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ అనేది దీనిలో నుంచి రావచ్చు. సో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్, వన్ ఆఫ్ ద టాపిక్ ఇది టైమ్ అండ్ డిస్టెన్స్. అలానే దీనిలో 5 మోడల్స్ ఉంటాయి. సో 5 ఏంటంటే, స్పీడ్ కనుక కాన్స్టెంట్ అయితే ఏంటి, డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్ అయితే ఏంటి. సో ఇందులో 5 టాపిక్స్, ప్లాట్ఫామ్, టన్నెల్, బ్రిడ్జ్, అలానే ట్రైన్, మ్యాన్. సో ఇలాంటి ఒక 5 కాన్సెప్ట్కి 5 మోడల్స్ అనేవి మనం ఇందులో నేర్చుకుంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అవుతాయి. అలానే బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఒక పడవ అనేది అప్పర్ నుంచి లోవర్, ఎగువ నుంచి దిగువకు వస్తుంది, లేదా దిగువ నుంచి ఎగువకు వస్తుంది. సో ఎంత వేగంతో, సో టైమ్ అండ్ స్పీడ్. అలానే ఇందులో డిస్టెన్స్ మొత్తం ఇందులో నేర్చుకోవచ్చు 12th టాపిక్లో. నెక్స్ట్ వన్ 13th టాపిక్, ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అనేది మనం 10th నుండి చదువుకునే ఉంటాం, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం ట్రిక్స్ నేర్చుకోవాలి. ఆ పద్ధతిని ఫాలో అవ్వకుండా ఈజీగా ట్రిక్ని యూజ్ చేసి ప్రాబబిలిటీని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఈ టాపిక్లో చూద్దాం. సో దీనిలో మనకి రమ్మీ గేమ్స్ సంబంధించిన వివరాలన్నీ మనం ఇందులో తెలుసుకోవచ్చు. ప్రాబబిలిటీ, ఏ అనే బి అనేవాడు. సో ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్లో సో క్వీన్స్, కింగ్స్ ఇలాంటివన్నీ మనం ఈ ప్రాబబిలిటీలో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ అలానే కాయిన్స్ కూడా, నాణేల గురించి ఇందులో తెలుసుకుంటాం. హెడ్, టైల్. సో ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్స్.
సో మనం ఈజీగా గెయిన్ చేసే కాన్సెప్ట్ ఇది మార్క్స్ని. సింప్లిఫికేషన్స్ అనేవి ఇట్స్ మీన్స్ సూక్ష్మీకరణలు. సో ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలం. ఫర్ సపోజ్ రూట్ 4 plus again root 4 plus again root 4 infinitive, find out value. Or root 260 plus root 260 plus root 260, like that. Or root over 18 minus root over 18 minus, like that. Or root over 400 plus x divided by root over y minus 2 equal to something value. Then find out x and y. సో ఈ సింప్లిఫికేషన్స్ అనేవి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, ఆ ట్రిక్స్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఫైండ్ అవుట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్, లేదా ఏ అనేవాడు బి అనేవాడు అని ఇచ్చి సంథింగ్ సింప్లిఫై చేయమంటాడు, లేదా ఒక మోడల్ని ఇచ్చి ఫైండ్ అవుట్ దీస్ టర్మ్స్ అని అడుగుతాడు సింప్లిఫికేషన్, లేదా రూట్ వాల్యూస్ కానీ, లేదా బాడ్మాస్ రూల్ ఎందులో ఫాలో అవుతాం. ఈ బాడ్మాస్ రూల్ ఏంటి? సో మీరు ఇక్కడ గమనిస్తే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అనే మనం సింప్లిఫికేషన్స్లో చూడొచ్చు. నెక్స్ట్ వన్ మెన్సురేషన్, 2D అండ్ 3D. సో 2D ఇట్స్ మీన్స్ ఏరియాస్, 3D మీన్స్ వాల్యూమ్స్. వైశాల్యాలు, ఘనపరిమాణం మనం దేనిలో కనుక్కుంటామంటే ఈ క్షేత్ర గణితంలో కనుక్కుంటాం. సో 2Dలో పిక్చర్స్ ఏవే ఉన్నాయి, 3Dలో పిక్చర్స్ ఏవే ఉన్నాయి. 2D అంటే ఏంటి? 2 డైమెన్షనల్ వ్యూ అనేది 2 డైమెన్షనల్గా ఉంటుంది. 3D అంటే మొత్తం 3 వ్యూస్లో కూడా చూడొచ్చు. ఇట్స్ మీన్స్ హైట్, లెంత్, బ్రెడ్త్. సో ఇవన్నీ మనకి 3Dsలో వస్తాయి. సో ఇందులోనే మనం మెన్సురేషన్స్లోనే మొత్తం టాపిక్స్ అన్నీ 2Dలో ఏవే ఉన్నాయి. ట్రెపీజియం, రాంబస్, నెక్స్ట్ వన్ స్క్వేర్, రెక్టాంగిల్, ఇవన్నీ 2D పిక్చర్స్. 3D పిక్చర్స్ అంటే ఏంటి? కోన్స్, స్పియర్స్. సో ఈ టైప్ ఆఫ్ అనేవి 3Dsలో వస్తాయి. అలానే ఈ టాపిక్ అనేది మీకు అట్లీస్ట్ 5 or 6 వీడియోస్ అనేవి మీకు ఈ మెన్సురేషన్స్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ టాపిక్ మీకు బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. సో 5 బిట్స్ ఇస్తాడు, 5 మార్క్స్. ఒక చిత్రం ఇచ్చి మనం ఆల్రెడీ చదువుకునే ఉంటాం ప్రీవియస్ క్లాసెస్లో డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ విధంగా బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, సో ఇచ్చేసి డేటా ఇచ్చి మన క్వశ్చన్స్ రిలేటెడ్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్కి మనం ఆ చిత్రాన్ని చూసి మనం చెప్పాలి. దాన్ని చిత్ర మార్పిడి, సమాచారం మరియు చిత్ర మార్పిడి. సో ఈ 16 టాపిక్స్కి నేను కంప్లీట్గా నా ఎఫర్ట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈచ్ టాపిక్కి 4 మెథడ్స్, 3 మెథడ్స్ వితౌట్ ఫార్ములా, 1 మెథడ్ విత్ ఫార్ములా. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఈ 16 టాపిక్స్ నుంచి వచ్చిన ప్రతి క్వశ్చన్, అది ఆల్ కాంపిటేటివ్ అంటే రైల్వే అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎస్ఐఆర్ కానిస్టేబుల్ అవ్వచ్చు, డిఆర్డిఓ అవ్వచ్చు, సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ అవ్వచ్చు. సో అందులో ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే మీరు ఇవన్నీ అటెంప్ట్ చేయగలరు, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది బ్లాక్ 1, ఇది బ్లాక్ 2, ఇది సపరేట్గా నేర్చుకోవాలి. బ్లాక్ 3, నెక్స్ట్ వన్ బ్లాక్ 4, నెక్స్ట్ వన్ ఇక్కడ వరకు బ్లాక్ 5, నెక్స్ట్ వన్ బ్లాక్ 6, బ్లాక్ 7, బ్లాక్ 8, బ్లాక్ 9. సో ఇవి నేర్చుకున్న తర్వాత మీకు ప్యూర్ మ్యాథ్స్, అందులో మనకు ట్రిగ్నోమెట్రీ, నెక్స్ట్ ఆల్జీబ్రా, ఇటువంటి ఫంక్షన్స్, లిమిట్స్, ఇవన్నీ అందులో నేర్చుకోవచ్చు ప్యూర్ మ్యాథ్స్లో. ఎప్పుడది
ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అవి నేర్చుకుంటే మీకు యూటిలైజ్ అనేది టైం అనేది మీకు ఎగ్జామ్లో తొందరగా అటెంప్ట్ చేస్తే కనుక అవి చాలా రేర్గా అడుగుతారు, ఇవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద మనం ఎక్కువగా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో మనం శ్రద్ధ పెడితే కనుక మనం ఈ క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. అలానే సో మీకు ఈచ్ టాపిక్ అనేది మీకు వీడియో కింద పీడిఎఫ్స్ ఆల్సో ఐ విల్ ప్రొవైడ్. నేను పీడిఎఫ్స్ని కూడా మీకు కింద లింక్ అనేది పెడతాను. అలానే పీడిఎఫ్స్ నోట్బుక్స్ కూడా మీకు పెడతాను, మీకు కావాల్సిన వాళ్ళు కూడా చూసుకోవచ్చు. అలానే ఈ అర్థమెటిక్ కంప్లీట్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ఒక 45 days స్కెడ్యూల్స్ని నేను ప్రారంభిద్దాం అనుకుంటున్నా. ఈ 45 స్కెడ్యూల్స్లో 16 టాపిక్స్ అనేవి కవర్ చేసి మీకు రెడీగా ఎగ్జామ్ ఫలానాది నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ నోటిఫికేషన్కి మీకు ముందరే ఈ టాపిక్స్ అన్నిటికీ ఈజీగా ఎలా చేయాలనే టెక్నిక్స్ని మీకు నేర్పించి రెడీ చేయిస్తాను మీకు ఎగ్జామ్స్కి. అలానే కొంచెం కొత్తగా ఉంటుందండి, నా స్టైల్లో చెప్పబోతున్నాను. సో ఈచ్ టాపిక్కి మీకు గ్రాండ్ టెస్ట్ పేపర్స్ కూడా నేను కింద అప్లోడ్ చేస్తాను. నా ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కింద మీకు లింక్ పెడతాను. ఆ లింక్లో కూడా మీరు గ్రాండ్ టెస్ట్ కూడా రాయొచ్చు, విత్ కీ కూడా నేను పెడతాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. మనం కాన్సెప్ట్స్లోకి వెళ్ళే కొద్దీ మోడల్స్ ఎలా చేయాలి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, విత్ ఫార్ములా వితౌట్ ఫార్ములా, వేస్ట్ ఆఫ్ టైం అనేది ఎలా రెడ్యూస్ చేసుకోవాలనేది మనం టాపిక్స్కి వెళ్ళే కొద్దీ డిస్కస్ చేద్దాం. సో మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు సపరేట్గా నేర్చుకోకుండా ఈ 4 ఒక్కసారి, ఈ 2 ఒకసారి, ఇది ఒకసారి, ఈ 2 ఒకసారి, ఈ 3 రిలేటెడ్, ఇట్స్ మీన్స్ ఈ 4 కాన్సెప్ట్ని ఒకసారి, ప్రాబబిలిటీ ఒకసారి, సింప్లిఫికేషన్స్ అనేవి కొంచెం శ్రద్ధ పెడితే కనుక మీకు మంచి ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు సింప్లిఫికేషన్స్లో ఈజీగా. అలానే మెన్సురేషన్, దీనిలో కూడా 2D అండ్ 3D చాలా అద్భుతంగా మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఫాలో అయితే క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయవచ్చు, ఏ క్వశ్చన్స్ అడిగినా సరే మీరు అటెంప్ట్ చేయవచ్చు. ఆ విధంగా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, మీకు బ్యాంకింగ్ ఎగ్జామ్లో మీకు బాగా యూజ్ అవుతుంది. 5 questions 5 marks. సో ఇది సిలబస్ ప్యాటర్న్. నెక్స్ట్ వన్, మీరు కనుక ఈ 16 టాపిక్స్ మీరు చేయాలి అంటే మీకు స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలి. ఇట్స్ మీన్స్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, రూట్ వాల్యూస్, సో ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్ వాల్యూస్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, దీస్ టైప్ ఆఫ్ మీకు వస్తే కనుక ఈ టాపిక్స్ అనేవి మీకు స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేది ఇందులో మీకు యూజ్ అవుతుంది. ఎందుకని మీరు ఎగ్జామ్లో ఫర్ సపోజ్ పర్సంటేజ్ ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్నాడు. సో మీరు 5% ఆఫ్ 1600 హౌ మచ్. సో మీరు అక్కడ క్యాలిక్యులేట్ చేయకూడదు, షార్ట్ కట్స్ని యూజ్ చేసి చెప్పేయాలి. సో అలాంటి వాటిలో మీకు షార్ట్ కట్స్ అనేవి యూజ్ అవుతుంది. అందుకే నాకు ప్రీవియస్ సెషన్లో నేను షార్ట్ కట్స్తో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు షార్ట్ కట్స్ వస్తేనే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఎందుకని మనకి ఎగ్జామ్లో 60 minutes ఉంటాయి. 60 minutesలో either 60 questions ఆర్ 100 ఆర్ 120 ఆర్ 200. సో ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. సో మీరు ఆ విధంగా మీరు అటెంప్ట్ చేయగలగాలి అంటే మీకు టైం అనేది ఎనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ టాపిక్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విధంగా ప్రిపేర్ అయితేనే మీరు కాంపిటేటివ్ సక్సీడ్ అవ్వగలరు. ఎందుకంటే మనం అన్నీ నేర్చుకుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి సో 4 questions చేసేసరికి టైం అయిపోతుంది. సో ఈ 4 మీద మనం ఏం చేస్తాం, కాన్సన్ట్రేషన్ చేస్తూ కూర్చొని అక్కడే కాలాన్నంతా గడిపేస్తాం. ఆ విధంగా మనకి వేస్ట్ ఆఫ్ టైం అనేది ఎగ్జామ్లో అవుతుంది. ఈ వేస్ట్ ఆఫ్ టైంని రెడ్యూస్ ఎలా చేయాలి కూడా మీకు నేను ముందు ఈ టాపిక్స్లో మీకు చెప్పబోతాను. సో మీరు కనుక దీని మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక మీరు ఏ
కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా రాణించగలరు. మెయిన్ అర్థమెటిక్. ఈ అర్థమెటిక్లో కనుక ఈ 16 టాపిక్స్ కనుక మీకు క్షుణ్ణంగా నేర్చుకుంటే కనుక మీరు ఎక్కడైనా ఏ ఎగ్జామ్ అయినా రాసినా ఈజీగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలరు విత్ టైం అనేది లిమిట్ పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి. సో మీరు టైం లిమిట్ పెట్టుకొని ప్రిపేర్ అయితేనే మీరు ఫాస్ట్ పెరగాలి. సో ఈ టైంలో ఈ టాపిక్ ఎంత నేర్చుకున్నాను, ఈ టైంలో ఇంత టాపిక్ ఎలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి క్వారంటైన్, సో ఇట్స్ మీన్స్ ఈ హాలిడేస్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి ఈ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ని అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి. మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. అలానే మీకు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయాలి. సో గంటలు ప్రిపేర్ అయిపోయి పెద్ద పెద్ద లాజిక్స్ని ప్రిపేర్ అయిపోయి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళేసరికి అవన్నిటిని మర్చిపోతాం. నేనేమంటున్నానంటే స్మార్ట్ వర్క్, ఒక ప్రాబ్లమ్ని లాజిక్తో ఇదే విధంగా కాకుండా మరొక విధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఆ మరొక విధానం అనేది ఎలా ఉండాలంటే ఫ్యూచర్లో ఉపయోగపడాలి. ఈ ఫర్ సపోజ్ నేను ఈ టాపిక్ నేర్చుకున్నాను, ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నాను. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రీవియస్ అన్ని క్వశ్చన్స్ చూడండి. అలానే ఈ క్వశ్చన్స్ ఇస్తే మనం ఎంత టైంలో చేయగలుగుతాం, విత్ ఫార్ములా ఎలా చేయాలి, వితౌట్ ఫార్ములా ఎలా చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ కనుక మీకు వస్తేనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలరు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు అనేవి తక్కువ ఉంటే ఎంప్లాయీస్ ఇట్స్ మీన్స్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. సో యువతకి నా యొక్క ఈ టాపిక్స్ అనేవి మీకు బాగా ఉపయోగపడతాయని నేను అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేసి నేను డైలీ అప్లోడ్ చేస్తాను మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీరు కనుక నోటిఫికేషన్స్ కనుక వస్తే ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో కనుక చూస్తే కనుక మీకు ఉపయోగపడుతుంది. అలానే ఒక నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. నోట్స్ మెయింటైన్ చేయడంలో ఉపయోగం ఏంటంటే ఫర్ సపోజ్ ఒక 1 month తర్వాత చూసిన నోట్స్ అనేది మనకు క్లియర్గా ఉంటే మనం దాన్ని ఫాలో అవుతూ వేరే వాళ్ళకు కూడా చెప్పే విధానంలో ఉంటే వాళ్ళు కూడా మన వల్ల సక్సెస్ అవుతారు. సో మనమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండాలనేదే నా ఆశ మరియు మనందరి ఆశ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే మీకు మై డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఐ హోప్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.